సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మనం వీడియో అనేది చేయడం జరిగిందండి. సో మీరు కామెంట్ చేయండి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతామో సబ్స్క్రైబ్ అని. నేను ఫస్ట్ నాకు ఉన్న క్వశ్చన్స్ నేను అడుగుతాను, దాని తర్వాత మీరు ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని లిస్ట్ ఉంది, దాన్ని అడుగుతాను. సో బ్రదర్, ఇప్పుడు 1 డే అయిపోయింది, 2nd డే. సో ఇప్పుడు నిన్న రాత్రి ఎలా నిద్రపోయినారు? ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉందా, లేకపోతే పెయిన్ఫుల్ గా ఉందా? పెయిన్ఫుల్ గా అయితే ఏం లేదు. నిద్రపోవడం కూడా కొంచెం జాగ్రత్తగా పడుకోవాలి. ఎందుకంటే గ్రాఫ్ట్ మళ్ళీ మన స్లీప్ లో అటు ఇటు దొల్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే అది కూడా బ్యాండేజ్ చేస్తారు కాబట్టి మనకి దీని మీద తల అనిచ్చామా లేదా కూడా కొంచెం అర్థం కానట్టు ఉంటది, డమ్నెస్ ఉంటది, నీకు నొప్పి కానీ ఏం అనిపించదు. అది ఒక్కటే ఎంత బానే ఉంటది, మీకు ఇబ్బంది ఏమి ఉండదు, పెయిన్ మాత్రం అసలు ఉండదు. సో ఇంకొకటి, ఇప్పుడైతే బాగా ఫీల్ అనేది బాగుంది, ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్, ఇంకా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. చాలా కంఫర్టబుల్ గా. మెడిసిన్స్ అన్ని తీసుకున్నారు కదా? మెడిసిన్స్ అన్ని తీసేసుకున్నాను 6 months. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి సబ్స్క్రైబర్ అడిగింది, హాయ్ బ్రో, మీ సబ్స్క్రైబర్ కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించారు కదా, తన రిజల్ట్ ఎలా ఉన్నాయి ఒకసారి చూపిస్తారా బ్రో? సో తనని అడుగుతానండి, తన రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు తెలుసు. తన రిజల్ట్ చాలా బాగా వచ్చాయి, నేను అడుగుతాను. తన వీడియో ఇచ్చానంటే కంపల్సరీగా వీడియో అనేది నేను ఇస్తాను. ఇంకొకటి, హెడ్ ఏక్ ఏమన్నా వస్తుందా నీకు? హెడ్ ఏక్ అయితే ఏం లేదు. హెడ్ ఏక్ అయితే ఏం లేదు, అసలు ఏమనిపించదు. ఓకే. సో మెడికల్ టెస్ట్లు అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టెస్ట్లు చేయడానికి ఎన్ని రోజులు అయింది నీకు? 1 day బ్రో, హాఫ్ డే లో అంతే. ఓకే. సో అపాయింట్మెంట్ తీసుకోవడానికి అవి మనం అపాయింట్మెంట్ అడిగితే ఏ డేట్ అడిగితే ఆ డేట్ లో మేడం ఏమన్నా ఖాళీ ఉన్నారో లేదా చూసి ఇస్తారు. అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అపాయింట్మెంట్ మేడం ఏ రోజు ఖాళీ ఉంటారో ఆ రోజు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో సర్జరీ అనేది ఎన్ని డేస్ లో అయింది నీకు? 1 day. 1 day. సో బాల్నెస్ ఎక్కువ ఉంటే మనకి ఎన్ని రోజులు చెప్పింది? బాల్నెస్ ఎక్కువ ఉంటే మాత్రం 2 days పడుతుంది. ఓకే. తక్కువ గ్రాఫ్ట్స్ అయితే 1 day. ఓకే. సో మనం ఎప్పుడు రిటర్న్ అవ్వచ్చు ఇంటికి? అసలు సర్జరీ అయిపోగానే వెళ్ళొచ్చు, ఇంకా అది మన ఇష్టం. అది ఒకవేళ ఉండి మాకు సర్జరీ అయిపోగానే వెళ్ళడానికి లేదు, ఈవినింగ్ నైట్ కూడా ఫ్లైట్ ఉంది కాబట్టి అందుకని ఒక రోజు రెస్ట్ తీసుకుంటే ఇంకా బాగుంటది అని చెప్పేసి ఉన్నాం మనం. ఒక రోజు రెస్ట్ ఉంటే ఇంకా బెటర్ ఉంటది, ఇంకా ఇక్కడే క్లీన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇది వచ్చేసి నన్ను అడిగారండి. సో మనల్ని వచ్చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి బైక్ డ్రైవ్ చేయొచ్చు, హెల్మెట్, వితౌట్ హెల్మెట్, నార్మల్ క్యాప్, హిస్టరీ అయిన తర్వాత వాడచ్చా? సో క్యాప్ గురించి అయితే మనం డెడికేటెడ్ గా ఒక వీడియో చేశాను, అందులో చూడొచ్చు. సో క్యాప్ అలాంటిది ఏంటంటే ఒక 7 days మటుకు ఈ సర్జికల్ క్యాప్ పెట్టుకుని ఎప్పుడైనా మనం బయట తిరగాలంటే కంపల్సరీగా సర్జికల్ క్యాప్ యూస్ చేస్తే మంచిది. హెడ్ వాష్ తర్వాత అనేది మనకి నార్మల్ లూజ్ క్యాప్స్ ఉంటాయండి, అది వాడచ్చు. ఇంకొకటి, సన్ లైట్ అనేది ఎక్కువ అనేది ఎక్స్పోజ్ చేయకుండా ఒక 2 months అనేది జాగ్రత్త పడుతూ ఉండాలి. సో మనకి హెల్మెట్ అనేది 1 month తర్వాత నుంచి కానీ అట్లీస్ట్ 45 days తర్వాత నుంచి కానీ వాడితే అనేది చాలా బాగుంటుందండి. సో బ్రదర్, ఏప్రిల్లో నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుందాం అనుకుంటున్నా, మీరు పూణేకి ఏప్రిల్లో వెళ్తారా? వెళ్తే చెప్పండి, నేను హైదరాబాద్ లో మిమ్మల్ని మీట్ అవ్వచ్చా? సో నన్ను అనేది హైదరాబాద్ లో మీట్ అవ్వచ్చు. రెండోది ఏంటంటే, నేను ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకుంటే వీడియో చేస్తాను. సో వీడియో చేసిన వెంటనే తను వచ్చేసి నాకు జీమెయిల్ ద్వారా అప్లోడ్ మెసేజ్ చేశాను బ్రదర్ కి, బ్రదర్ కూడా ఇంకా రియాక్ట్ అయ్యారు. ఓకే. ఇంకోటి అడిగిన క్వశ్చన్ అడిగారు, అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఫోన్ చేస్తే సరిపోతుంది, మన పిక్స్, సో ఫ్రంట్ బ్యాక్ సైడ్ సైడ్స్ అన్ని పిక్స్ పంపిస్తే వాళ్ళు చూసి మనకి చెప్తారు ఎన్ని డేస్ పడుతుంది ఏంటి అనేది, అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది. పడుకునేటప్పుడు అయితే చాలా హ్యాపీగా నార్మల్ గానే పడుకోవాలి, కానీ ఏంటంటే ఈ డోనర్ ఏరియాకి ఏం కాదు, కానీ సో గ్రాఫ్ట్లకి అయితే ఏమి ఇబ్బంది లేకుండా అనేది పడుకుంటే చాలా మంచిది. ఓకే. సో క్వశ్చన్స్ అయితే ఇవే అడిగారండి. సో లాస్ట్ ఇంకో క్వశ్చన్ కూడా, సో సర్వీస్ ఎలా ఉంది, ఇక్కడ ఏమన్నా ఇబ్బంది పడేది ఏమన్నా ఉందా? ఇక్కడైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఓకే. సర్జరీ చేసేటప్పుడు నాకు టాయిలెట్ అని అట్లా అని 2 times బ్రేక్ కూడా తీసుకున్నాను. ఓకే. ఇబ్బంది ఏమి ఉండదు. నీకు ఏంటంటే లాంగ్ అవర్స్ చేయాల్సి వస్తుంది, సర్జరీ అనేది 7 to 8 hours చేయాల్సి ఉంటది. మనం అదే మనకి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉన్నా వాళ్ళకి చెప్తే ఓకే వి విల్ గివ్ 5 minutes గ్యాప్ వాళ్ళు చెప్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. 8 hours సర్జరీ మళ్ళీ ఏమైనా అవుతుంది, అసలు ఏమి ఉండదు ప్రాబ్లం. మన కంఫర్టబుల్ గా ఉంటేనే చేస్తారు వాళ్ళు, ఇబ్బంది ఏమి ఉండదు. కంఫర్టబుల్ లేదంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బ్రేక్ ఇస్తారు, ఇబ్బంది ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఆ విషయంలో.
నీ దగ్గర ఎక్స్ట్రా చార్జెస్ కానీ లేకపోతే ఎక్స్ట్రా మనీ ఎవరికైనా ఇవ్వడం కానీ జరిగిందా? అసలు ఏం ఉండదు. అసలు వాళ్ళు మాకు వాళ్ళు ఫస్ట్ లో చెప్పడం కూడా అప్రాక్సిమేట్లీ చెప్తారు అంతే. నాకు ఫస్ట్ లో చెప్పడం 4000 గ్రాఫ్స్ అట్లా చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి 3000 సరిపోతాయి, 3200 సరిపోతాయి ఎన్ఆఫ్ అన్నారు. అట్లా ఉంటుంది. మీకు అప్రాక్సిమేషన్ చెప్తారు. ఆ 4000 మీకు మనీ మనం తెచ్చుకుంటే మనకి మిగిలినవి కూడా ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇదండి. సో ఎక్కువ చార్జెస్ అనేది ఏముండదు. సో గ్రాఫిక్ ఒకటే మనీ తీసుకుంటారు. మెడిసిన్స్ కి 6 months కి మెడిసిన్స్ తీసుకున్నాం. ఎంత అయింది? 6 months కి 1100. ఓకే. సో 6 months కి 11,000 అయిందండి. సో మంత్ కి అనేది చాలా తక్కువగానే పడింది. సో మెడిసిన్స్ అనేది అన్ని తీసేసుకున్నాడు. ఇంకోటి ఫాలో అప్ అనేది చాలా డాక్టర్స్ అనేది చెప్పారు. ఫాలో అప్ కూడా చెప్పారు. పిఆర్పిఎస్ సెక్షన్ నీడ్ ఉంటది. ఓకే. ఆ తర్వాత కూడా అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏమన్నా ఉన్న ప్రాబ్లం ఏమైనా ఉన్నా కాంటాక్ట్ చేయండి నెంబర్ కూడా ఇచ్చారు. సో ఇదే అండి. సో మన సబ్స్క్రైబర్ ని అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని అడిగేశాను. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. సో అతనైతే మొత్తం అన్ని ఫాలో అవుతారు. సో మనకి ఎప్పుడైనా కలిస్తే రిజల్ట్ మన వీడియోస్ ఇస్తే కంపల్సరీగా నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అందులో సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.